ఇది ఎందుకు అప్పట్లో తప్పుగా పరిగణించబడలేదు? దీనికి బైబిల్ ఆధారంగా స్పష్టమైన కారణాలు ఉన్నాయి. విషయాన్ని 4 ముఖ్య కారణాలలో చూడొచ్చు. 1. అప్పటికి ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వబడలేదు. అబ్రహాము కాలంలో మోషే ధర్మశాస్త్రం లేదు. లేవియకాండము 18 అధ్యాయం నిషేధాలు ఇంకా లేవు. దేవుడు మోషే ద్వారా ఆజ్ఞలు ఇచ్చిన తరువాతే రక్తసంబంధ వివాహాలను స్పష్టంగా నిషేధించాడు. లేవియకాండము 18:9 నీ సోదరి నగ్నత్వాన్ని బయలుపరచకూడదు. అంటే చట్టం వచ్చిన తర్వాతే అది పాపంగా లెక్కించబడింది. రోమా 5:13 ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము లెక్కింపబడదు. 2. మానవజాతి ప్రారంభదశ జనాభా తక్కువ. ఆదాము హవ్వ దగ్గర నుండి అందరూ ఒకే కుటుంబం నుండే వచ్చారు. మొదటి తరాలలో సోదర సోదరి వివాహాలు తప్పనిసరి. లేకపోతే మానవజాతి పెరగేది కాదు. అందుకే దేవుడు ఆ దశలో అనుమతించాడు. తర్వాత జనాభా పెరిగినప్పుడు నిషేధించాడు. ఇది దేవుని యోజనలో ఉన్న క్రమం, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. 3. శరీర సంబంధ నష్టం అప్పట్లో లేదు. ప్రారంభ కాలంలో మానవ శరీరాలు పాప ప్రభావం వల్ల అంతగా క్షీణించలేదు. జన్యులోపాలు, జెనెటిక్ డిఫెక్ట్స్ తక్కువగా ఉండేవి. క్రమంగా పాపం వల్ల శరీరం బలహీనమైంది. వ్యాధులు పెరిగాయి. రక్తసంబంధ వివాహాలు హానికరమయ్యాయి. అందుకే దేవుడు తరువాత వాటిని నిషేధించాడు. మన రక్షణ కోసమే. 4. దేవుడు వ్యక్తిని కాదు విశ్వాసాన్ని చూశాడు. అబ్రహాము సంపూర్ణుడు కాదు. అతనిలో లోపాలు ఉన్నాయి. కాని దేవుడు చూసింది. ఆదికాండము 15:6 అబ్రహాము యెహోవాను విశ్వసించెను. అది అతనికి నీతిగా లెక్కింపబడెను. దేవుడు పాపాన్ని సమర్థించలేదు. కాని పాపిలో విశ్వాసాన్ని గౌరవించాడు. సారాంశంగా అప్పట్లో తప్పుగా పరిగణించబడకపోవడానికి కారణాలు: ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వబడలేదు. మానవజాతి ప్రారంభ దశ అవసరం. శరీర హాని ఇంకా లేనిది. దేవుడు విశ్వాసాన్ని ఆధారంగా చేసుకున్నాడు. ఇప్పుడు నేను నీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఆలోచన కోసం. దేవుడు కాలానుసారం ఆజ్ఞలు మారుస్తాడా, లేక మన పరిస్థితిని బట్టి మనల్ని నడిపిస్తాడా?